For your dedication, everything, love and everything, Amma, thank you. నేను ఒక చాలా మధ్యతరగతి ఫ్యామిలీలోనే జన్మించాను. నా లైఫ్లో ఎప్పుడు అంత సంతోషంగానే జరగలేదు. హార్డ్ వర్క్ తోటే జరిగింది. ఈ చిన్నప్పుడు కూడా కొంచెం హార్డ్ వర్క్ తోటే నా లైఫ్ అంతా జర్నీ స్టార్ట్ అయ్యింది. సో మా ఫ్యామిలీ చాలా పెద్దది. సో దానివల్ల కొంచెం అంటే మా అమ్మ నాన్న వాళ్ళకి చాలా బాధ్యతలు అన్నీ ఉండేవి. సో దానిలో కూడా చిన్నప్పటి నుంచి కూడా నేను భాగస్వామ్యం అవుతూనే ఉన్నాను. సో మా విలేజ్లో కొద్దిగా అప్పుడు ఆ టైంలో నేను కొంచెం ఏకసంతాగ్రహి అనేవాళ్ళు. బుక్స్ ఒకసారి స్కూల్లో చదివేవాడిని, తర్వాత ఒప్పుకునేవాడిని కాదు, అలా ఉండేది. సో నా క్లాస్మేట్స్ అందరూ నన్ను తిట్టుకునేవాళ్ళు. అప్పుడు ఎవరైతే కరెక్ట్ అందరూ చెప్తారో మిగిలిన వాళ్ళందరూ చెప్ప కొట్టారు పట్టాలి. అప్పుడు 10 సార్లు నేనే అందరూ పెట్టేవాడు. సో ఆ విధంగా అందరూ బాగా తిట్టుకునేవాళ్ళు. ఒక ఇద్దరు తప్ప అందరూ తిట్టుకునేవాళ్ళు. ఆ పక్కనే మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి చిన్నకృష్ణ తెలియని, మా చిన్నాన్న వాళ్ళ అమ్మాయి ఉమ్మక్క అని, వాళ్ళని మాత్రం విలయం పెట్టుకోవాలి చిన్నప్పుడు. సో వాళ్ళందరూ వాళ్ళ సంతోషపడేవాళ్ళు. అలా జరిగేది వస్తాను. ఆ విధంగా వస్తాలు జరిగి మా మేనూరులో 8th 9th చదువుకున్నాను. ఆ విలేజ్ వెళ్ళినా కానీ ఆ విలేజ్లో కూడా నేనే ఫస్ట్ వచ్చేవాడిని. అప్పుడు కూడా అందరూ నేనంటే ఇన్స్పిరేషన్, ఆ విలేజ్ ఇన్స్పిరేషన్ లాగా అయిపోయారు. ఎక్కడికి వచ్చినా కానీ నాతో మాట్లాడించేవాళ్ళు. ఒక ఏదో పిచ్ కాంపిటీషన్ పెట్టినా కానీ నేనే ఫస్ట్ వచ్చేవాడిని. అది చాలా పెద్ద విలేజ్. సో ఆ విధంగా నా జర్నీ స్టార్ట్ అయ్యింది. 10th క్లాస్ హైదరాబాద్ చదువుకున్నాను. ఆ విధంగా తర్వాత ఇంటర్మీడియట్ చేశాను మహబూబ్ కాలేజ్ సికింద్రాబాద్లో. అక్కడ మా అన్నయ్య పెద్దన్నయ్య నా దగ్గర ఉండేవాడిని. నేను చదువుకున్నాను. పెద్దన్నయ్య మా మేనమామ వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు. సో ఆ విధంగా ఇంటర్మీడియట్ చదువుకున్నాక నా జీవితంలో మరి అది ఒక పెద్ద తప్పులాగా భావిస్తాను. ఎందుకంటే ఇంటర్మీడియట్ అయిపోయింది, ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నాను. ఇప్పుడు మా అన్నయ్య కూడా ఎవరికి తెలియదు, ఎవరికి ఈ సందర్భంలో ఎవరికి తెలియదు. అంటే తన కోపమే తన శత్రువులను ఎందుకు అంటామో నాకు చాలా సంవత్సరాలు నేను దాన్ని ఒకటే చిన్న తప్పు. ఏం జరిగిందంటే మా ఇంటికి మా పెద్దబాబు వచ్చారు. పెద్దబాబు వచ్చాక ఇంకో చాలాసేపు ఫస్ట్ రూమ్లోనే ఉంటారు, వీళ్ళంతా మిగిలిన రూమ్లో ఉన్నారు. చాలాసేపు మాట్లాడి వెంటనే వెళ్ళిపోయాడు. నాకు అలాంటి తెలియదు. ఆ పెద్దనే వచ్చి వదిలేదంటే నన్ను తిట్టేశాడు. ఎందుకు తిట్టాడు, ఎందుకుగా అలా పంపించేస్తే బాగా వస్తే నువ్వు లోపల తీసుకురావాలా ఇచ్చేయాలని బాగా తిట్టాడు. తిట్టిన పరీక్ష నెక్స్ట్ డే నా ఈ ఎంసెట్ లేదు ఏది లేదని అన్నీ వదిలేసి మా ఊరు వెళ్ళిపోయారు. మా ఊరు వెళ్ళిపోయి దగ్గర 4 రోజుల తర్వాత మళ్ళీ హాల్ టికెట్ వచ్చింది, ఎగ్జామ్ ఉంది ఎంసెట్ అని చెప్తే ఒక రోజు ముందు వచ్చి అప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ రాశాను. అయినా కానీ నాకు 4000 ర్యాంక్ వచ్చింది. కానీ అప్పుడు ప్రైవేట్లో చదివేంత ఓపిక అప్పుడు 5000. ప్రైవేట్లో అయితే ఫీజు పర్ ఇయర్ 5000 రూపీస్ ఉంది. కానీ ఆ స్తోమత మనకు లేకుండే. సో అది నా జీవితంలో చేసింది. అదే నేను 1 month ఇంటి అక్కడ నుండి చదువుకుంటే less than 1000 వచ్చేది, 100% వచ్చేది. కానీ నెక్స్ట్ ఇయర్ మా నాన్నగారు చనిపోవడము, ఈ పరిస్థితులు సహకరించకపోవడం
ఇక డిప్లొమాలో జాయిన్ అయ్యాను. తర్వాత ఇక ఆ దృష్టి పెట్టలేదు. ఆ నెక్స్ట్ ఇయర్ మా నాన్నగారు చనిపోయారు. సో జీవితంలో ఏంటంటే ఒక చిన్న తప్పు ఎంత చేస్తుందో నాకు తర్వాత అప్పుడు కూడా తెలియలేదు. జాబ్ జాయిన్ అయ్యాక నువ్వు ఒక మరి ఎంట్రీ అవుతుంది ఇలా అవుతుంది. ఆ టైంలో నేను ఎంత పెద్ద మిస్టేక్ చేశానని బాధపడుతున్నాను. ఇది కూడా ఎవరి దగ్గర నేను ఎక్కువ షేర్ చేసుకోలేదు. ఎందుకంటే తన కోపం నా చేతులు నేనే నాకు తెలియదు. మా పెద్దన్నయ్య నన్ను తిట్టాడని కోపంతో మా ఊరు వెళ్ళిపోయాను. చెప్తున్నాను అంటే ఇది అందరికీ కూడా ఉన్న ఒక యంగ్ జనరేషన్ కానీ చెప్తున్నాను. ఎందుకంటే ఈ సందర్భం మా అన్నీ చెప్తున్నాను. ఎప్పుడు కానీ ఈ కోపం అనేది పెట్టుకోకూడదు. పెద్దవాళ్ళు చెప్తున్నారు, ఏదో అంటున్నారు, సో దాన్ని వదిలేయాలి. అప్పుడే మనం జీవితంలో సక్సెస్ అవుతాము అనే ఆ ఉద్దేశం కోసమే ఈ వాటి చెప్పాల్సి వస్తుంది. సో తర్వాత మా రెండో అన్నయ్య కూడా బాగా కోఆపరేట్ చేసేవాడు, హార్డ్ వర్క్ చేసేవాడు, వ్యవసాయం చేసేవాడు. ఇక డబ్బులు అవసరం ఉన్నా కానీ ఇంటికి వెళ్ళి మా నాన్నగారు లేనప్పుడు కూడా మా అమ్మ మా అన్నయ్య వాళ్ళు కూడా బాగా కోఆపరేట్ చేశారు. సో ఆ విధంగా డిప్లొమా కంప్లీట్ చేశాను. డిప్లొమా కంప్లీట్ అయ్యాక నా ప్రస్తుతం డిప్లొమా ఎగ్జామ్ రాశాను. లేక మా కాలేజ్కి వచ్చేసి ఇంటర్వ్యూస్ తీసుకునేవాళ్ళు. 2-3 ఆఫర్లు వచ్చాయి. ఎందులో జాయిన్ అవ్వాలి నాకు లేదు. వెంటనే ఫారెస్ట్ ఫిల్మ్ టైంలో చేరాను. ఇక్కడ నాన్సర్ స్కూల్ మిల్ కమిషనింగ్ అని నా జీవితంలో మిల్ కమిషనింగ్తో స్టార్ట్ అయ్యింది. సో అన్ని కమిషనింగ్ తోటి దొరికిపోయింది. కమిషనింగ్ అక్కడ ఏమీ తెలియదు. కానీ నన్నే అందరూ ఎక్స్పర్ట్ అనుకునేవాళ్ళు. రోజు అక్కడ 4 ఏళ్ళు పాత మిల్ తీసుకొచ్చి కమిషనింగ్ చేసేవారు. ఆ మిల్ సెట్టింగ్ ఎంట్రీ గేట్ చాలా ఎగ్జాక్ట్గా సెట్ చేయాలి. అది ఎవరికి రాదు. ఏదో డిస్టర్బ్ అయిందంటే మళ్ళీ నాకు రాత్రి ఇంటికి తీసుకొని వచ్చేవారు. మళ్ళీ రెడీ వస్తేనే సెట్ అవుతారు. ఇది ఏంటి అని అప్పటికి ఇంకా రిజల్ట్స్ కూడా రాలేదు. నేను చెయ్యను అనుకుని నాకు అక్కడి నుంచి వచ్చేసాను. అక్కడ మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. 4 మిల్లు 20 మిల్లు ప్లస్ అన్నీ ప్రాసెస్ ఇవన్నీ స్లిప్పింగ్ మిషన్ అండ్ అక్కడ చాలా నేర్చుకున్నాను. ఎక్కువ లేకపోయినా తర్వాత మిస్టర్ వచ్చింది. అక్కడ కూడా నాకు అదృష్టవశాత్తు ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్లో వేశారు. దానివల్ల నన్ను మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ స్టడీ కోసం నన్ను వేశారు. సో అప్పుడు అన్ని డిపార్ట్మెంట్ మీద నాకు గుర్తొచ్చింది ఎక్సెప్ట్ మోడల్ మెయింటెనెన్స్. ఆ డిపార్ట్మెంట్కి కంప్లీట్ అవ్వలేదు. ఈలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ జాబ్ వచ్చింది. జాబ్ రాగానే దీనికి అక్కడ వర్క్ కల్చర్ కొంచెం నచ్చలేదు. సో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అయితే బెటర్ ఆప్షన్తో ఇక్కడికి వచ్చాను. సో ఈ విధంగా మధ్యలో నాకు ఆర్ఎస్సీ వరంగల్ కూడా పార్ట్ టైం బీటెక్ వచ్చింది. కానీ మనము ఆ టైంలో మనం అంత శక్తి లేదనే ఉద్దేశంతో వదులుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో జాయిన్ అయ్యాను. ఆర్ఎస్సీ వరంగల్లో నాకు ఆఫ్టర్ 40 తర్వాత సీట్ వచ్చింది. కానీ జాయిన్ అయ్యాము. కానీ జాబ్ రావడం వల్ల ఇక్కడికి వచ్చాను. అది ఇది నా ప్రస్థానం. మిగిలిన ఇక్కడ అందరికీ చాలామంది తెలిసే. సో నా ఇక్కడ కూడా ప్రస్థానం బాగానే జరిగింది. చాలామంది మా కొలీగ్స్ ఉన్నారు. మా అన్నింటి గురువు గారు, మూర్తి గారు, చార్యులు, ఇలాంటి స్టార్టింగ్ మాకు ప్రసాదరావు అండ్ అన్ని వీళ్ళంతా మాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇంకెవరున్నారు చాలామంది ఉన్నారు. తర్వాత ఎల్ఎం డిపార్ట్మెంట్లో మా మూర్తి గారు వీళ్ళందరూ బాగా కోఆపరేట్ చేశారు. అందరికంటే ఒక విషయం చెప్పాల్సిందే రెడ్డి గారు వేరే ఫంక్షన్ వల్ల రాలేకపోయారు. బిఎస్ఎన్ రెడ్డి గారు అతను మాకు ఒక ఏంటంటే నేను అందరూ చాలామంది ఆ ఎలగమంది వాళ్ళని అతను గురువుగా భావిస్తాను. అతను అంత స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటాడు. స్ట్రేట్ ఫార్వర్డ్గా సజెషన్ ఇస్తాడు. అంతేవిధంగా హెల్ప్ చేస్తూ ఉంటాడు. అతను అంటే మాకు అంత చాలా అభిమానం. రెడ్డి గారు అంటే అభిమానం అంతే, ఏం అనలేదు. ఆ విధంగా అతను ఒకసారి చిన్న డబ్బా ఇచ్చాడు. మాకు స్టీల్ డబ్బా ఇచ్చాడు గిఫ్ట్గా. ఓన్లీ స్టీల్ డబ్బా ఇచ్చాడు. ఇప్పటికీ మా ఇంట్లో బీరువాలో డబ్బులు వేసుకోవడానికి ఆ డబ్బానే వాడుతుంటాను. ఇన్ని సంవత్సరాలు అంటే అది నా అభిమానం. అతను లేదు ఈ సందర్భంగా కానీ అంటే నా చెప్పుకోవాల్సిన సందర్భం. ఏ కష్టం వచ్చినా ఏది వచ్చినా కానీ అడిగడిగా నా తోడుంటాడు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు రెడ్డి గారు. సో మిగిలిన డిపార్ట్మెంట్లో కూడా అందరూ బాగా కోఆపరేట్ చేశారు. ఎల్ఎం కూడా బాగా హార్డ్ వర్క్ చేసేవాళ్ళము. ప్రస్థానం అలా జరిగింది. తర్వాత ఎస్డిఎంకి వచ్చాము. ఎస్డిఎంలో కూడా మంచి టీం ఉంది. అందరూ శేఖర్ బాబు గారు కానీ అక్కడ ఎల్ఎం అయితే భాస్కర్ వీళ్ళందరూ కూడా బాగా
అందరూ కూడా కలిసి పనిచేసాము. ఎస్బీఎం వచ్చాక ఎస్బీఎం కూడా టీం అంతా మాకు చాలా కోఆపరేటివ్గా బాగా ఉండేది, ఛాలెంజింగ్గా ఉండేది. సో అక్కడ కూడా నేను బాగానే సఫలీకృతమైన నేను భావిస్తున్నాను. ఎందుకంటే సీరియస్ అయినా కానీ నా మాట కొంచెం విలువ ఇచ్చేవాడు. సో దానివల్ల నేను కొంచెం చెప్పగలిగాను, నా మాట వినేవాళ్ళు. సో అది నాకు ఇచ్చిన వాళ్ళ సీనియర్స్ అందరికీ ఏంటంటే నాకు ఇచ్చిన నేను గౌరవంగా భావించేవాళ్ళు తప్పించి ఇంకా వెళ్ళిపోలేదు ఎప్పుడు భావించేవాడు కాదు. ఎందుకంటే ఈవెన్ సీనియర్ నాకు ఇష్టం తీసుకోకపోవచ్చు కానీ తీసుకునేవాళ్ళు. సో అది నాకు ఆల్వేస్ నేను థ్యాంక్ఫుల్ టు సీనియర్స్. ఎందుకంటే నా మాటకు అంత విలువ ఇచ్చినందుకు చాలా, ఎందుకంటే తీసుకోవాలని లేదు కానీ ఆ మాట తీసుకొని వాల్యూ ఇచ్చి చేస్తున్నందుకు వాళ్ళందరూ కూడా నేను కృతజ్ఞతగా ఉంటాను. మా జూనియర్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు, ఆల్వేస్ నేను చెప్తూనే ఉంటాను. ఇదేంటంటే ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది అది ఎప్పుడు నేను టీచ్ చేస్తూనే ఉంటాను. నేను ఎలా ఉన్నామని చాలామంది డ్రగ్ అడిక్ట్ అయ్యి చాలామంది ఫిషింగ్ ఏరియా నుంచి మా దగ్గరికి వచ్చేవాళ్ళు, చాలామంది చేసేవాళ్ళు. బయట కనబడుతుంటే ఒక్కొక్కరికి చాలామంది కాలం పోతుంటారు, సార్ మీరు దేవుడు సార్ అంటారు. నాకు ఆనందం చాలా గొప్పది అనిపిస్తుంది. ఎందుకంటే లైఫ్లో మనం ఏం సాధించలేము అటువంటి మాటలు తప్ప. చాలామంది నేను మందు నుంచి విముక్తి కలిగించడానికి వెళ్ళమని చాలా ట్రై చేశాను. చాలామంది తెలియకపోవచ్చు, చాలా చేశాను. చాలాసేపు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చామని. కొంతమంది కంటిన్యూ డబ్బు ఖర్చు పెడుతుంటే వాళ్ళకి బాబు హౌస్ లోన్ తీసుకోవాలి, ఇల్లు తీసుకోవాలి, దగ్గర ఇల్లు చూసి ఇల్లు ఇప్పించేవాళ్ళు. ఏదైనా సేవింగ్ చేయకపోతే దగ్గరికి వెళ్ళి అక్కడ బ్యాంక్ తీసుకెళ్ళి నువ్వు ఈ సేవింగ్ పెట్టని చెప్పించేవాళ్ళు. సో వీళ్ళందరూ కంటిన్యూగా నాకు నిద్రకు ముందు అందరూ కంటిన్యూ ఒకరొకరు ఫోన్ చేస్తుంటే నాకు చాలా ఆనందం అనిపించింది. నేను చేస్తే చిన్న కొన్ని గుర్తుండేది కాదు, వాళ్ళు ఫోన్ చేస్తుంటే నాకు దిగాలకు అయిపోతాయి. సో ఈ విధంగా నేను చాలా సంతోషంగా, ఎందుకంటే నువ్వు వర్క్ కాదు, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం దారి తప్పుతున్నప్పుడు వాళ్ళు సరైన దారిలో తీసుకురావడం అనేది ఒక సత్సంకల్పం నేను నిర్వర్తించడానికి చాలా భావిస్తున్నాను. ఆ విధంగా చాలామంది మంచి దారిలో వచ్చినందుకు నాకు చాలా ఎంతో ఆనందంగా ఉన్నది. సో ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అండ్ మా పిల్లల గురించి చెప్పాలంటే ఇక చిన్నప్పుడు నేను కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాను, ప్రతి విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాను, డిసిప్లైన్గా ఉండాలంటాను, చాలా చేయాలని చెప్తుంటాను. తెలుసు వీళ్ళు ఏం చేస్తున్నారని తెలుసు కానీ బయటపడండి. నేను వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసు కానీ అన్నిటికీ నేను స్ట్రిక్ట్గా ఉన్నట్టే ఉండాలి కానీ కొన్నిటికి వస్తూ ఉండాలి. ఈవెన్ నా డైలీ లైఫ్లో కూడా, ఈవెన్ డిపార్ట్మెంట్లో కూడా మనం స్ట్రిక్ట్గా ఉన్నట్టు అనిపిస్తాం, కొన్ని వాళ్ళు చేస్తుంటారు కానీ మనం చూసి చూడనట్టు వస్తుంటారు. అప్పుడే మన రెస్పెక్ట్ అన్నీ పెరుగుతుంటుంది. ఆ విధంగా మా పిల్లలు కూడా అలానే అన్నీ తెలుసు, వీళ్ళు అవి అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు తెలుసు కానీ నేను తెలియనట్టుగానే ఉంటాను. సో ఆ విధంగా ఏమైనా వీళ్ళకి ఇబ్బంది కలిగించంటే మరి మనం ఏం చేయలేము. ఇక మా మిస్సెస్ గురించి చెప్పాలంటే ఏదైనా చాలా తక్కువనే, అవి ఎక్కడ నాకు చాలా సహకరిస్తూనే ఉంటుంది. ఏ విషయంలో నేను కూడా ఆ విధంగా చేస్తూ ఉంటాను. కరోనా టైంలో అయితే మరి ఇక ఆవిడ వల్ల నేను బతికాను, ఇంకా ఇంకో మాట మాత్రం కాదు. ఆవిడ లేకుంటే నేను లేదు అసలు. ఇది మాత్రం వాస్తవం. రోజు నాకు 105 టెంపరేచర్ ఉండేది. ఆ కారు బయటికి తీసేసి ఆ డోర్ తీసి అందరికి వెళ్ళి తోసేసి ఎవరు నేను ఒకటే కారు వేసేసుకొని హాస్పిటల్ పట్టుకెళ్ళి పట్టుకుపోయి అక్కడ సందులో వీళ్ళు తీసుకునే వాళ్ళు కాదు, ఆ సందులో కూర్చోబెట్టి బట్టలు ఇప్పేసేసి వాటర్ అంతా మీద పోసి అలా తగ్గించేసేది. అలా మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోమంటే వెళ్ళి తీసుకొచ్చేసేది. ఆ విధంగా నేను మాత్రం చాలా నేను బతికేదంటే కారణం మాత్రం మారే. అలా బతికే మొత్తం ఎవరు చేయగలరు. ఆ కరోనా టైంలో మాత్రం నేను నిజంగా నేను హాస్పిటల్ జాయిన్ అయినప్పుడు ఎలా వెళ్ళానో నాకే తెలియదు. నేను టెస్టింగ్ కోసం సిటీకి వెళ్ళాను. సిటీకి వెళ్తే నా డబ్బులన్నీ తిన్నబడిపోయేవి. అసలు నాకే ఆ కాన్షియస్లో ఉన్నానో లేనో నాకే తెలియదు. ఆ స్టేజ్లో నుంచి బయటపెట్టేసింది. ఆ టైంలోనే కరోనా మన రెమెడిసివిర్ వ్యాక్సిన్ వచ్చింది. అది మన టీవీ9లో అసోసియేట్ ఎడిటర్ ఈశ్వరన్ ఉండేవాడు. అది ఎందుకు కరెక్ట్గా అతనికి ఫోన్ చేసింది, ఇలా వచ్చానమాట. అదే అది వచ్చాక ఫస్ట్ నాకు రెడ్డి గారు ఇలా ప్రాబ్లంలో ఉన్నారు, నాకు ఎలాగైనా రెమెడిసివిర్ కావాలి అంటే ఆ రాత్రి ఎలా కష్టపడ్డాడో ఏంటో భగవంతుడు తెలియాలి. రాత్రి అరేంజ్ చేశాడు అతను. సో వెంటనే రాత్రి తీసుకొచ్చి ఇచ్చాడు, అరేంజ్ చేయడం కాకుండా తీసుకొని ఇచ్చాడు. సో
ఆ విధంగా నా కొత్త జీవితం ఇచ్చినందుకు నేను సరదా రుణపడి ఆ రోజు జీవితం నేను ఎప్పుడు కూడా ఏమన్నా కానీ నేను అలా సైలెంట్గానే ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా చెప్పలేను. మాది ఒక పల్లెటూరు తెలంగాణ. నేను వరంగల్లో పుట్టాను. మా హస్బెండ్ చిన్నకందుకూరులో పుట్టారు. మాకు 88 మ్యారేజ్ అయింది. నాకు 18 ఇయర్స్, రెడ్డి గారికి 23 ఇయర్స్లో మేము మ్యారేజ్ చేసుకున్నాము. తర్వాత మేము 91లో వైజాగ్ వచ్చాము. మాకు ఇద్దరు పాప ఒకరు బాబు ఒకరు పుట్టారు. తర్వాత మా లైఫ్లో అలా చిన్న చిన్న ఫ్యామిలీ అన్నప్పుడు ఒడిదొడుకులు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కానీ మేము చాలా చాలా ఇద్దరు కష్టపడి హార్డ్ వర్క్ చేసేవాళ్ళం. ప్రతిరోజు అంటే మనం ఎలా చేయాలి, మాకు అప్పుడు 1800 రూపాయలు శాలరీ ఉండేది రెడ్డి గారికి. ఆ శాలరీతోనే మేము బ్రతికే వాళ్ళం. కాకుండా ఏంటంటే మాకు అమౌంట్ సరిపోయేది కాదు. రెడ్డి గారికి సైకిల్ ఉండేది. 400 రూపీస్ ప్రతి నెల వచ్చేసరికి సరిపోకపోతే 400 రూపీస్ అప్పు తీసుకొచ్చి మమ్మల్ని పోషించేవాళ్ళం. అలాగా చిన్న చిన్నగా మా పొడిదొడుకులు వస్తూనే ఉన్నాయి. కానీ ఒకరి కష్టం మీద బ్రతికి మేము ఎన్ని రోజులు బ్రతకగలుగుతామనేది నాకు చిన్న ఆలోచన వచ్చేది. వచ్చిన తర్వాత అనుకోకుండా నేను చిన్న చిన్నది ఏదో ఒక బిజినెస్ చేస్తూ మెల్లమెల్లగా అలాగా చేతిలో డబ్బులు వచ్చినాక మా ఫ్యామిలీ మెంబర్స్ సెటిల్ అయ్యాము. అలా మా ప్రస్థానం స్టార్ట్ అయింది. తర్వాత నాకు పాప బాబు. ఈరోజు మేము ఇక్కడ ఈ పొజిషన్లో రియల్గా మా మదర్ కూడా నేను థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే నేను ఈ పొజిషన్లో వైజాగ్లో ఇంత పొజిషన్లో ఉన్నానంటే నా కన్న తల్లికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అది రుణపడి ఉంటాను మా అమ్మ కూడా. ఎందుకంటే నాకు జన్మనిచ్చినందుకు మా తల్లికి రుణపడి థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు రెడ్డి గారి విషయంలో నేను ఒకటి చెప్తాను. ఆయన కోపంగా ఉంటారు, కాకుండా ఏంటంటే చాలా ప్రేమ ఉంటుంది. ఆయన ప్రేమ ఎవరికి కనిపించదు. ఫాదర్ అనేవాడు ఏంటంటే పిల్లలకు తెలియదు, గంభీరంగా ఉంటారు. కానీ ఫాదర్ ప్రేమ అనేది వెనకాల ఉంటుంది. మదర్ కనిపిస్తుంది కానీ ఫాదర్ కనిపించదు. పిల్లలు ఏమనుకుంటారంటే మా నాన్న మంచివాడు కాదు, మా నాన్న ఏమి ఇవ్వట్లేదు అని అనుకుంటారు. కానీ నాన్న బ్యాక్ బోన్ మనకు నాన్న ఏంటంటే బ్యాక్ బోన్ లాంటి నేనున్నాను మీకు పదండి, మమ్మీకి సపోర్ట్ చేస్తున్నారంటే మీకు సపోర్ట్ మేము చేస్తున్నామంటే ఫాదర్ చెప్తేనే మేము చేయగలుగుతాం. ఫాదర్ చెప్పకుండా మేము ఏది పని చేయలేదు. అందుకనేసి ఎప్పుడైనా సరే ఎవరికైనా నేను చెప్తాను, ఫాదర్ చెడ్డోడు కాదు, ఫాదర్ మంచి అతను. రెడ్డి గారు అయితే ఒక గుడ్ హస్బెండ్. ఎందుకంటే ఏ పని చేసినా సరే నేను ఈరోజు ఒక పొజిషన్లో ఉన్నానంటే ఆయన ఎంకరేజ్మెంట్, ఆయన సపోర్ట్ అనేది లేకుంటే మాత్రం నేను ఈరోజు ఉండలేను. ఇక్కడ నేను ఏమి పని కూడా చేయలేదు. నేను ఒక చిన్న హెల్ప్ ఏదైనా పని చేయాలన్నా సరే మా హస్బెండ్ చెప్పేవారు, నువ్వు చేసుకున్నా నేను నీకు సపోర్ట్ చేస్తాను, నేను నీకు ఏ హెల్ప్ కావాలని. ఒక్కొక్కసారి నాకు మనీ సరిపోయేది, నేను చేసే బిజినెస్లో నాకు డబ్బు సరిపోయేది కాదు. అని సారీ సరిపోకుండా కానీ అమౌంట్ నాకు ఇచ్చి నాకు సపోర్ట్ చేసేవారు. అందుకనేసి నేను ఎప్పుడూ కోరుకుంటాను, మా పిల్లలు కాదు మా ఫ్రెండ్స్ దగ్గర అనుకుంటాను, రెడ్డి గారు లాంటి హస్బెండ్ ఉండాలి ఎప్పుడైనా సరే చాలా బాగుంటుంది అని 100 సార్లు చెప్తాను మా ఫ్రెండ్స్ దగ్గర. అది నా ఫ్రెండ్స్ కూడా నేను థ్యాంక్స్ చెప్తాను. ఎందుకంటే నాకు చిన్న చిన్న బాధలు వచ్చినా సరే వాళ్ళు చాలా సపోర్ట్గా ఉంటారు. నేను హాస్పిటల్లో ఉన్నా సరే వాళ్ళే వస్తూ ఉంటారు, వాళ్ళే ఫుడ్ తెస్తారు. నేను రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్నా సరే ఎక్కడైనా దూరం వెళ్ళినా సరే రీసెంట్గా రత్నకు అయితే చాలా థ్యాంక్స్ చెప్తారు. రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్నారు, నాకు చాలా హైట్ కూడా వచ్చింది, నేను హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నాను, కానీ నాకు చేసేవాళ్ళు లేరు. రత్న డైలీ 2-3 డేస్ వచ్చి తనే నాకు భోజనం తీసుకొచ్చి హాస్పిటల్లో ఉండి అన్నీ చేసింది. రత్న థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ శారద గురించి చెప్పాలి. కరోనా టైంలో మా పాపకి డెలివరీ టైం మాకు చేసేవాళ్ళు. కరోనా అంటే ఎవరు దగ్గరికి దరిదాపులకు కూడా రాలేదు. మా హస్బెండ్ చాలా కరోనా వచ్చి మేమున్న పరిస్థితుల్లో మాకు చుట్టాలు ఎక్కడో ఉంటారు, చుట్టాలు రాలేదు. చుట్టాలే నా ఫ్రెండ్సే నా చుట్టాలు అప్పుడున్న టైంలో. నాకు ఇప్పటికి కూడా స్టిల్ నేను చెప్తాను. ఎందుకంటే స్టార్ట్ అదే టైంలో అన్నయ్య నువ్వు ఎక్కడో నువ్వు
నేను క్యాచ్ చెప్తాను. ఎందుకంటే చాటను ఎంకరేజ్ చేసి సువర్ణ దగ్గరికి వెళ్ళమని చెప్పి చాటను డెలివరీకి పంపించి మా పాపకు సపోర్ట్గా చాట ఉన్నారు. ఆ రోజు డెలివరీ టైంలో కరోనా టైంలో ఎప్పుడూ రాలేదు. మా ఇద్దరికి కరోనా వచ్చింది, మా పాపను చూడడానికి ఎవరు లేరు. ఆ టైంలో చాట వచ్చి నాకు చాలా హెల్ప్ చేసింది. చాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మాధవి నా బెస్ట్ ఫ్రెండ్ మాధవి. ఎప్పుడు నేను మాధవితో చాలా షేర్ చేస్తుంటాను. ఎందుకంటే ఒడదొడుకులు ఉన్నా సరే షాడో చాలా చెప్తుంటాను. ఆయన ఇంటి పక్కనే ఉంటుంది, దాన్ని చెప్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు. షాడో నాకు గుడ్ ఫ్రెండ్. ఎప్పుడు నా లైఫ్లో ఒక ఫ్రెండ్గా కాదు ఉండాలని నేను కోరుకుంటూ ఉంటున్నాను. మాది థ్యాంక్ యూ. మాది ప్రసన్నకు ఏంటంటే ఒక తీరిక ఉంటుంది, దానికి ఎప్పుడు బిజీగా ఉంటుంది. మీ ఇంటి కన్నా ఖాళీ ఉంటారు కానీ మీ ఇంటి కన్నా ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చేసిన మా నెక్స్ట్ ఏంటంటే మా భార్గవి గురించి చెప్తాను. భార్గవి నాకు కోడలు కాదండి, కూతురులాగా చూస్తాను. ఎందుకంటే ఆ అమ్మాయి పాపం ఎప్పుడు వెరీ గుడ్ పర్సన్. ఎందుకంటే ఎప్పుడు కూడా అత్తయ్య అని ఆప్యాయంగా పిలుస్తారు. ఎప్పుడు కానీ ఏ అత్తకైనా సరే ఇలాంటి కోడలు ఉండాలని నేను కోరుకుంటూ ఉంటాను. మేము ఎన్ని తిట్టినా సరే నన్ను తిట్టింది మా అత్తయ్య అని ఫీల్ అవ్వదు. ఎందుకంటే ఆమెలో ఉన్న ప్రేమ అభిమానం అలాగా. ఎప్పుడైనా మనం ఏంటంటే కోడలు అత్త మనం తిట్టింది అయ్యో అని బాధపడకూడదు. మనం ఏంటంటే అన్ని సపోర్ట్ చేసుకొని ఉండాలనేసి నాకు రీసెంట్గా వచ్చిన ఈ కూతురులాగా మా పాప చెప్పాలి. మా పాప బంగారు నేను చెప్పాను ఇప్పుడే నాకు అవకాశం. ఇది ఎన్ని తిట్టినా కానీ పిచ్చిది, ఇది అమ్మాయిస్తుంది అంతే. ఎందుకంటే దానికి ఏం తెలియదు. ఎవరైనా అన్నా కానీ అసలు చాలా రియాక్షన్ అవ్వదు, కామ్ పోయి. నేను ఈ మధ్య పెద్దగా హైదరాబాద్లో హౌస్ కడుతున్నారు, ఇక్కడికి వచ్చారు. మనం ఇక్కడే ఉండిపోయినా హైదరాబాద్ ఉండిపోనేసి అంటారు. ఒక 1 వీక్ క్రితం నేను అన్నాను, ఇన్ని రోజులు సంగీతం మిస్ అయ్యాము, మన పిల్లలు మిస్ అయ్యాము, సంగీతం కోసమైనా సరే మనం హైదరాబాద్ వెళ్ళాలి కంపల్సరీ అనేసి నేను మా పాప కోసం ప్రత్యేకించి చెప్పాలని మా పాప కోసం నేను హైదరాబాద్ వెళ్తున్నాను. ఎందుకంటే ఎప్పుడు మాకు దూరంగా ఉంటుంది, మేము దూరంగా బ్రతకాలి కానీ మా పాపకు మేము దూరంగా బ్రతకకూడదు అనే ఉద్దేశంతో నేను మా పాప కోసం ప్రత్యేకించి హైదరాబాద్ హౌస్ కట్టుకొని వెళ్తున్నాను. ఎందుకంటే చాలా చాలా మిస్ అయ్యాము. నా కొడుకు బంగారం ఏ బాధ వచ్చినా సరే అమ్మ నేను ఉన్నాననుకోని పరిగెట్టుకోవడం వస్తాను. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ అంతా చేయడం మా బాబు మా కోడలే అండి. ఎందుకంటే చిన్న విషయం కూడా మాకు ఏ విషయం చెప్పలేదు. ఏం చేస్తున్నారు నాయన అంటే ఎందుకు మా మేము ఉన్నాం కదా అంటారు. మీరు ఉన్నారు కానీ లోటుపాట్లు ఉంటే మేము చూసుకుంటాం అమ్మ, ఏమైనా ఉంటే చెప్పండి, వద్దు నీ పని అయితే మమ్మల్ని కూర్చొని మేము చేస్తామంటారు. అంటే ఏ బాధ వచ్చినా సరే అండి. నాకు రీసెంట్గా ఆపరేషన్ అయింది, తనకు చాలా సమస్యలు ఉన్నాయి ఆ రోజు. అయినా కానీ వదులుకొని నా కోసం వచ్చి నా దగ్గర ఉండి నాకు ఆపరేషన్ చేయించేసి వెళ్ళారు. మా అల్లుడు నరేష్ ఎవరైనా లంచ్ చేద్దాం చెయ్యండి. మా అల్లుడు నరేష్ ఆయన కొంచెం కోపం ఉంటుంది, కాకుండా అంత ప్రేమ ఉంటుంది. కోపం దగ్గర ప్రేమ ఉంటుంది నరేష్. ఎందుకంటే అల్లుడుగా నేను ఎప్పుడు నేను ఎంకరేజ్ చేస్తూ ఉంటాను, చేస్తాను, అలాగే ఉండాలని కోరుకుంటూ ఉంటాను నరేష్. రియల్గా థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకో గురించి నేను చంద్రమోహన్ గురించి కొంచెం చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడికి వచ్చినప్పుడు నాకు వైజాగ్లో నేను రాజకీయంలో ఉన్నప్పుడు నాకు ఏమంటూ తెలియనప్పుడు చంద్రమోహన్ గారు చాలా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేసి నేను ఒక పొజిషన్ తీసుకొచ్చింది చంద్రమోహన్ గారు. చంద్రమోహన్ గారు థ్యాంక్ యూ. ఇస్మాయిల్, నేను ఇస్మాయిల్ గురించి బాగా చెప్తాను. ఎందుకంటే మాకు 17 years 18 years నుంచి ఆ అబ్బాయి నాతో మా ఇంట్లో ఉంటూ మాకు మా ఇంట్లో మా పిల్లలాగా ఉంటూ మాకు ఎంతో సపోర్ట్ చేస్తున్న ఇస్మాయిల్ మాకు ఎన్నో కష్టాలు వచ్చినా సరే
హార్డ్ వర్క్ చేస్తున్న ఏకైక వ్యక్తి అంటే ఇస్మాయిల్ ఒకరే. ఎందుకంటే ఇస్మాయిల్ నీకు ఎప్పుడు రుణపడి ఉంటానమ్మా. థ్యాంక్ యూ. మరి మా హస్బెండ్ ఇదేంటంటే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు ఇబ్బంది ఇష్టంగా పదాలు ఏమైనా మీకు ఇబ్బంది కలిగించిన సారీ. థ్యాంక్ యూ. కొంచెం పక్కన అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంక్రాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. కనులు వేరు చూపులు ఒకటే, తలలు వేరు తలపులు ఒకటే, పంచుకున్న ప్రాణం ఒకటే. ఎదలు వేరు స్పందన ఒకటే, పెదవిలోని ప్రార్థన ఒకటే, ఒకరికన్నా ఇష్టం ఒకరే. కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను, కన్నీరై ఎవరున్నా 10 చేతులొచ్చి తుడిచేను. సమభావం అన్నది సంసారం అయినది, మా ఇల్లు మమతాలయం, కవిలేని కవితాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. కునుకులేని వాకిలి మాది, అలకలేని అరుగే మాది, మరకలేని మనసే మాది. తెరలు లేని తలుపే మాది, గొడవ లేని గడపే మాది, కరువు లేని కరుణే మాది. ఈ చోట కురిసేటి ప్రతి చినుకు జన్మ పావనమే, ఈ తోట విరిసేటి ప్రతి పువ్వు బ్రతుకు పరిమళమే. స్వర్గాలే జాలిగా స్థానాన్ని కోరగా, మా ఇల్లు మంత్రాలయం, అనుబంధ గ్రంథాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే, ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే, మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే, ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే, ప్రతి మన
మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే ఇంటి పేరు ఉల్లాసమే సొంత ఊరు సంతోషమే కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే అల్లరంత మా సంపదే చెల్లదంట ఏ ఆపదే తుళ్ళి తుళ్ళి పొంగేనంట ఆట పాట అల్లి బిల్లి ఆకాశంలో అమ్మ నాన్న అక్క చెల్లి మల్లె పూల మబ్బులైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే అందమైన మా స్నేహమే అల్లుకున్న ఓ హారమే సుడిగాలికి చెడు జ్వాలకి తెగిపోదు ఈ దారమే గుడిలోని ఆ దైవమే అడిగేను ఆతిథ్యమే గుమ్మంలోనే వాలేనంట దేవాలయం చిన్ని చిన్ని కోపాలన్నీ చిల్లుబుర్రు పాపాలన్నీ వచ్చిపోయే ఊరుమైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే మెరిసాడే పసివాడై మెరిసాడే 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 పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగాడే తనవారే వస్తుంటే అదుపింకా మరిచాడే మనసంతా వెలుగేనా ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే మెరిసాడే మెరిసాడే పసివాడై మెరిసాడే మురిసాడే మురిసాడే సరదాలో మునిగా
అసలిది కదా ఒక సంబరం, ఒక వరసలా కదిలిన క్షణం, ఇక తెలియదే ఒంటరితనం. ఎన్నాళ్ళ కోరారు కన్నోళ్ళిలా, వస్తూనే పోయాయి కన్నీళ్ళిలా. ఇల్లంతా మారింది సందళ్ళుగా, మీరంతా ఉండాలి వందేళ్ళిలా. మనవారే వెనకుంటే మరణాన్నే మరిచేలే, మనసంతా వెలుగేన ఇక చీకటెళ్ళింది తెల్లారి నీ నవ్వుతోనే. 10 మంది ఉండగా ప్రతిరోజు పండగే, పడి నవ్వుతుండగా ప్రతిరోజు పండగే. ఫస్ట్ ఆన్సర్ చెప్తారు. 5 క్వశ్చన్స్, అందులో కరెక్ట్గా 3 క్వశ్చన్స్ ఎవరు ఆన్సర్ చెప్తారో వాళ్ళకి గిఫ్ట్. ఓకేనా? మీకే ఎవరు కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు 3 క్వశ్చన్స్. చూద్దాం డాడీ ఎంత ఇంగ్లీష్ ఏంటో అమ్మ ఎంత ఇంగ్లీష్ ఏంటో ఇప్పుడు తెలిసిపోతుంది. మీకే మీకే ఎక్స్పీరియన్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఊపిరి లేదు, గుండె లేదు, కానీ మాట్లాడతా, నేనెవరు? కానీ నేను మాట్లాడగలను. ఒకసారి நல்லா అడుగుతారు. ఊపిరి లేదు, గుండె లేదు, కానీ మాట్లాడతాను, నేను ఎవరు? సెల్ ఫోన్. కరెక్ట్. సెకండ్ క్వశ్చన్. తల ఉంది, తోక ఉంది, కానీ శరీరం లేదు, ఇదేమిటి? తల ఉంది, తోక ఉంది, కానీ శరీరం లేదు, ఇదేమిటి? మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. తల ఉంది, తోక ఉంది, కానీ శరీరం లేదు, ఇదేమిటి? చెప్పడు. దగ్గరికి వచ్చారు. కరెక్ట్. కాయిన్ ఇస్ ద ఆన్సర్. 2 1 each. చీటింగ్ చేస్తారు రిలేటివ్స్, ఫ్రెండ్స్ అందరూ కుంభకైతే. ఓకే, థర్డ్ క్వశ్చన్. రంగులు ఉంటాయి కానీ రుచులు ఉండవు, ఇదేమి? రంగులు ఉంటాయి కానీ రుచులు ఉండవు. చాలా చాలా ఈజీ. ఇంకొక రంగులు ఉంటాయి కానీ రుచులు ఉండవు, ఇదేమిటి? చెప్పకూడదు లేక. రెయిన్బో. కరెక్ట్. కరెక్ట్ ఆన్సర్. ఎవరు అందిస్తున్నారు అది తెలియదు. ఓకే, 2 అత్తయ్య 1 మావయ్య. నెక్స్ట్ క్వశ్చన్. నన్ను తీసివేస్తే నేను పెరుగుతాను, నేను ఎవరు? అదే 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 తగ్గించుకోవాలి. వాళ్ళు ఏమో చెప్తారు. నన్ను తీసేస్తే నేను పెరుగుతాను, నేను ఎవరు? రెడీ? ఇది కానీ నువ్వు చెప్పకపోయావు రెడీ. నువ్వు ఈ 37 ఇయర్ ఏం చేసినా నాకు తెలియదు. ఇది చెప్పాల్సింది. నువ్వు నెలలో 2 సార్లు అవుతావు రెడీ. తగ్గి 2 times నీకు అమ్మలు ఉంది. ఎవ్రీ మంత్ వెళ్తావు. అంకుల్స్ అందరూ వెళ్తారు. ఇంకెందుకుంటాను కదా. ఇది లాస్ట్ క్వశ్చన్. ఎవరు చేయకండి. చూస్తాను ఎంత బాగా నాకు భుజాలు లేవు కానీ బరువు మోస్తాను, నేను చాలా 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 ఇది
అందరూ వాడతారు. ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను. భుజాలు లేవు కానీ బరువు మోస్తా నేనెవరు? చాలా ఈజీ. అమ్మ నువ్వు కానీ చెప్పకపోయావు నీ దగ్గర నువ్వు పుట్టినప్పుడు వేస్తావు. ఇది డాడీ టెన్షన్ వచ్చే విషయం. నువ్వు అది పట్టుకొని వెళ్ళావంటే టెన్షన్ వచ్చేస్తుంది. కాదు 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 కాదు. ఇంకా మీరు ఎక్కువ ఇష్టపడే thing, మీకు ఇష్టం. నాకు భుజాలు లేవు కానీ బరువు మోస్తాను. అందరూ వాడతారు. నేనెవరు? బరువు మోస్తారు. బరువు కానీ బరువు మోస్తాను. అది చూస్తే డాడీ టెన్షన్, నీకు హ్యాపీనెస్. అయితే అత్తయ్య ఇంకా విన్నారు సర్వీస్. సో అత్తయ్యకి గిఫ్ట్. సింపుల్ ఎస్ ఆర్ నో క్వశ్చన్స్. వీళ్ళిద్దరు ఎవరికి ఎక్కువ వేసి వస్తే వాళ్ళకి గిఫ్ట్. ఇంటికి వేసే వస్తుంది అనుకుంటున్నాను. మీ లైఫ్లో ఇప్పుడు దాకా జరిగే విషయాల్లో క్వశ్చన్స్ అడుగుతాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీలో మీకు తెలియకుండా పర్సులో నుంచి డబ్బులు తీసి చెప్పకుండా ఒకరికి ఒకరు తెలియకుండా పర్సులో డబ్బులు తీసి ఖర్చు పెట్టారా? ఎస్ ఆర్ నో? ఒకరి పర్సులో ఒకరి. ఎస్. డాడీ పర్స్ నేనే చూశాను. దాంట్లో నేనంత చెత్త ఉంది, డబ్బులు ఉన్నాయి. కానీ డాడీ అమ్మ పర్స్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, నేను బిజీగా ఉన్నాను. ఐ థింక్ నేను ట్రాఫిక్లో ఉన్నాను, ప్లాంట్లో ఉన్నాను, లేదా షాపింగ్లో ఉన్నాను అని అబద్ధం చెప్పి నేను వేరే ప్లేస్లో ఉన్నాను అని ఎప్పుడైనా చెప్పారా? ఇద్దరు నో. అదే కదా నేను నో అంటే షాకింగ్. డాడీ నో. ఓకే. ఎప్పుడైనా ఫుడ్ కుక్ చేశాక అత్తయ్య కానీ ఒకరి మామయ్య ఎప్పుడైనా కుక్ చేస్తే వంట చేసినప్పుడు బాగోకపోయినా సరే ఫుడ్ బాగుందని చెప్పారా? రీసెంట్గా ఎప్పుడైనా జరిగింది? బాగున్నా కూడా బాగాలేకపోయినా బాగుందని చెప్పారు. ఎప్పుడైనా ఉందా? డాడీ ఉంటుంది లేదు. నాకంటే ఎక్కువ వంట చేసేది బాగా చేసేది మామయ్య. ఎందుకంటే నేను చేసిన దానికంటే నువ్వు వాష్ చేయడానికి మధ్యలో నేనే చేస్తున్నాను వంట అతనే చేస్తున్నాను ఎక్కువ. అందుకనే నేను ఓకే చేశాను. రిటైర్ అయ్యే కాబట్టి ఇప్పుడు వంట చేస్తే నేను హ్యాపీ ఫీల్ అవుతాను. నువ్వు ఎప్పుడు నీకు అలా అనిపించింది? అంటే రియల్గా చెప్పాలంటే ఇంట్లో వంట అంటే చాలా ఇష్టము. వేరే వాళ్ళు ఎవరైనా నాకు ఇష్టం ఉండదు. దానివల్ల బాగున్నా బాగాలేకున్నా అది బాగుంటుందనే అలవాటులో తినేస్తాను. ఉందో ఇద్దరు మీద ఇద్దరు ఎంత కాన్సన్ట్రేషన్ ఉందో ఇప్పుడు తెలుసుకుంటాం. ఫస్ట్ క్వశ్చన్, అంటే మామయ్య ఫేవరెట్ కలర్? అత్తయ్య ఫేవరెట్ కలర్? బేబీ రాంగ్. ఇద్దరు రాంగ్ చెప్పారు.
నెక్స్ట్ క్వశ్చన్, ఫేవరెట్ హీరో, ఫేవరెట్ హీరో నాగార్జున. మీ నాగార్జున. మామయ్య ఫేవరెట్ ఫుడ్ ఏ తినడానికి ఇష్టపడతారు? మటన్. అత్తయ్య ఇష్టమైన ఏ అన్ని ఇష్టమా అన్ని ఇష్టం లేకుంటున్నావా? ఓన్లీ ఇది మామూలు ఊరు కూడా ఏదో ఇష్టం. ఫేవరెట్ కాఫీ, మామయ్య కలిసి ఏం చేయడానికి ఇష్టపడతారు? టీవీ చూస్తారు ఎక్కువ. అత్తయ్యకి ఏమి ఇష్టం ఖాళీ టైం? ఖాళీ టైంలో అంటే బయట తిరుగుతాం. మరి చాలా నిజాలు చేస్తున్నారు. ఓకే, బెస్ట్ ఫ్రెండ్ మామయ్యకి బెస్ట్ అంటే బెస్ట్ boss. ఎవరు? పేరెంట్ మావయ్య డాడీ బెస్ట్ బాస్ పేరెంట్. బాస్. విద్యాసాగర్. ఈ ఇంట్లో ముందు నుంచే చూడడం కదా పక్క నుంచి ఎవరు ఫేవరెట్ బాస్ అంటే ఏం చేయాలి? అత్తయ్య బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పండి. చాలా మంది ఉన్నారు. ఆ ఆన్సర్ మీరు గెస్ట్ చేయాలి. ఎవరే అన్నది అసలు వాళ్ళెవరి పేరు చెప్పలేదు అత్తయ్య. వేరే ఒక పేరు చెప్పింది అదే చెప్పారు. ఆ? నేనే. కరెక్ట్ ఆన్సర్. ఏదో చేశారు మొత్తం మీరు. వాళ్ళెవరు కాదు. సో ఇప్పుడు పిల్లలు ఎవరైతే ఇప్పుడు మామయ్య అత్తయ్య వాళ్ళకి ఇష్టమైన సాంగ్ డెడికేట్ చేయాలి. మీ ఫేవరెట్ సాంగ్ అత్తయ్య ఒక డెడికేట్ చేయాలి అనుకుంటే ఏ సాంగ్ డెడికేట్ చేస్తారు? సిటీలో చాలా సాంగ్స్ ఓల్డ్ సాంగ్స్ ఇష్టం కదా, ఏదో ఒకటి చెప్పండి. అసలు సాంగ్స్ గుర్తున్నారు. అంటే మీరు డెడికేట్ చేయండి మామయ్యకి. డెడికేట్ చేసే ఒక సాంగ్. ఓ బంగారు రంగుల చిలక పలకవే ఓ. సూపర్. మామయ్య ఒక ఆలోచించండి. ఏదో ఒక సాంగ్. టీవీ చూస్తారు కదా, అప్పుడు చెప్పండి. సో అమ్మాయి డెడికేట్ చేశారు కదా, ఇదే మూమెంట్ లో మీరిద్దరూ కలిసి ఒక స్టెప్ వేస్తారు. అందరూ ప్రేక్షకులు అందరూ కూర్చున్నారు. ఒక్క స్టెప్. ఒక్క స్టెప్. జస్ట్ నుంచి బాగా తిప్పాలంటే ఇట్లా అవుతుంది ఏమవుతుంది ఏదో
డాడీ డ్యాన్స్ ఐ థింక్ రిటైర్మెంట్ అయిన తర్వాత ఇదే నాకు డౌట్ వస్తుంది. ఐ థింక్ ఎక్కడో తెలియని డ్యాన్సర్ అన్నారు. స్ట్రిక్ట్నెస్ డిసిప్లిన్ ఇవన్నీ పక్కన పెడితే మీకు డ్యాన్సర్ అవ్వచ్చేమో అని డౌట్ వస్తుంది. చూసుకోండి కొత్త ఈరోజు కాంపిటీషన్ రావచ్చు. సో ఇప్పుడు పిల్లలు ఎవరైతే ఉన్నారో అందరూ వస్తే మళ్ళీ
పరిగెట్టాలి అందరూ చేరుకుంటే స్వామిని ఆశీర్వదించే స్వామిని ఆశీర్వదించే స్వామిని ఆశీర్వదించే నాకంటే DJ
It's a family party. Hey, light setting akkarle, mic settle to panle, manintine chesedam disco thakkale. నైన బక్కర్లే బయటికే లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపవదాయిల్లే ఏ హ్యాపీగా గడిపెళ్ళ ఏ ఫారెన్ కో వెళ్ళాల మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో సిక్కిందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైచమంతా చూపించే అంత మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో